షలోం. కీర్తనలు 122వ అధ్యాయము 6వ వచనంలో యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేనందను. నిజం, అందరూ అనాలి ఆ మాట. యెరూషలేమా, నీకు క్షేమము కలుగునుగాక. ఇప్పుడు మరింత ఎక్కువగా అనాలి. ఎందుకంటే క్షేమము, రక్షణ, సమాధానము అనే ఈ మాటలకు ఇది నిలయం. ఒకప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు, ప్రవక్తలు, అపోస్తలులు సంచరించి సువార్తను, రక్షణను, సమాధానాన్ని బోధించినటువంటి ప్రాంతం ఇది. దేవుని రక్షణకు ఒక దీపంగా వెలిగిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతము నీతికి, న్యాయానికి నిలయమని దేవుడు కోరుకున్నాడు. అలాంటి ఈ ప్రదేశము ఈ దినమున క్షేమము కలుగునుగాక అనే మాట కాదు, ఇప్పుడు యుద్ధము కలుగునుగాక అని ప్రజలు యుద్ధనాదాన్ని పలుకుతున్నారు. మరణ హోమం జరుగుతుంది. ఎటు చూసినా మృత్యువు కబళిస్తోంది ఈ చుట్టుపక్కల ప్రజలందరినీ. ఇస్రాయిల్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో హమాస్, హెజ్బుల్లా, అలాగే హూతీలు, ఇరాక్ లో ఉన్నటువంటి మిలిషియాస్, వీళ్ళందరూ నిత్యము ఇస్రాయేలు చచ్చిపోవాలి, డెత్ టు ఇస్రాయేల్ అని ఇస్రాయేలు మరణాన్ని లేదా అంతాన్ని కోరుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఇస్రాయేల్ను ప్రేమించేవారుగాను, రక్షణను, నీతిని, సమాధానాన్ని ప్రేమించేవారు అందరూ ఒకప్పుడు ప్రకాశించిన ఈ ప్రాంతం మరలా క్షేమానికి నిలయంగా ఉండాలని, ఈ ప్రాంతంలో నెమ్మది కలగాలని మనం అనాలి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. నిజంగా ఒక సంవత్సరం 3 నెలల పాటు దారుణమైన రీతిలో యుద్ధం ఇక్కడ చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. హమాస్, హెజ్బుల్లాతో ఇజ్రాయెల్ అన్ని పక్కల నుండి యుద్ధం చేసింది. దేవుని కృపను బట్టి, ప్రజలు చేసిన ప్రార్థనలు బట్టి చాలా వరకు విజయం సాధించింది. ఈరోజు నెమ్మదిగా ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం హెజ్బుల్లా చేసుకుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క అగ్రశ్రేణి నాయకులందరూ పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయారు. ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళ యొక్క రక్షణ దళాలు చాలా కష్టపడి ఈ యొక్క పొంచి ఉన్నటువంటి దుష్ట శక్తులన్నిటినీ చాలా చాకచక్యంగా, జీనియస్ లాగా పనిచేసి ఒక్కొక్కరిని అంతమొందించారు. ఇప్పుడు శత్రువు పూర్తిగా చాలా వరకు వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి. శత్రువు మీద పైచేయి సాధించారు ఇస్రాయేలీలు. కొంచెం శాంతి ఈ దేశానికి తిరిగి వచ్చింది. అయితే మనం ప్రార్థన చేయవలసింది ఇంకా పూర్తి శాంతి ఇక్కడ ఏర్పడాలని. అంతేకాదు రక్షణ ఈ ప్రాంతానికి, ప్రజలకు మరలా దేవుడు బయలుపరచాలని, ఆ రక్షణ యొక్క గొప్ప విలువను గ్రహించిన వారై విమోచకుడైన యేసుక్రీస్తుని వారు ఆహ్వానించేటువంటి ఒక మంచి ఆ అనుభవంలోనికి ప్రాంత ప్రజలు రావాలని మనం కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థన చేస్తే మీకు, నాకు, మనందరికీ కూడా ప్రపంచానికి క్షేమము, సమాధానము, రక్షణ కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీకు క్షేమం కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.